వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ నిహాల్. సో ఏపీ క్యాబినెట్ లో కొన్ని కీలక మార్పులు జరగబోతున్నాయని విశ్వసనీయ వర్గం ఏదైతే టాక్ వినిపిస్తుంది. అసలు ఇది నిజమా ఫేక్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆంధ్రప్రదేశ్ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పటిదాకా 1 ఇయర్ కూడా సరిగా కాని పరిస్థితి, అండ్ 1 ఇయర్ లోపే ఎందుకు ఇంత భారీగా చేంజెస్ తీసుకుంటున్నారంటే, సో ఏదైతే ఇప్పుడు మొదటిసారి ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ మంత్రి పదవి ఇవ్వడం కానీ, ఇంకోటి ఏంటంటే ఏదైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ మంత్రి పదవి ఇవ్వడం కానీ, ఇవన్నీ కొంచెం అసంతృప్తి ఉన్నప్పటికీ కొంతమంది చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా బాగానే ఉంది. కానీ ఇక్కడ కొంతమంది 7 నుంచి 8 మంది దాకా కొంతమంది పైన నెగిటివ్ ఇంప్రెషన్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోతుంది వాళ్ళ నియోజకవర్గంలో కానీ, ఇంకోటి. ఇప్పుడు వైసీపీ ఏదైనా టాపిక్ బయటకు తీసుకున్నప్పటికీ వాళ్ళకి ధీటుగా కౌంటర్ ఇవ్వడం కానీ, వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పడం కానీ వీళ్ళు ఎవరు చేయట్లేదు. అందులో ఫెయిల్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ గట్టిగా మాట్లాడుతుంది ఇదే విషయంలో. సో ఇప్పుడు మన టీడీపీ వాళ్ళు ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు సరిగ్గా మాట్లాడిన పరిస్థితి. ఏముందిలే, ఏదైనా మన పని మనం చేసుకుంటూ పోదాం, మన పని మనతో ఉన్నాం, ఇంకా పార్టీతో సంబంధం లేకుండా మంత్రి పదవితో సంబంధం, గవర్నమెంట్తో ఉన్న సంబంధం. సో ఎవరెంత చెప్పినా కానీ దాన్ని డిఫెండ్ చేయకపోవడం కానీ, సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. అందుకని 1 by 1 అవన్నీ వాళ్ళకు కంప్లైంట్స్ అనేది రావడం జరిగింది, అర్జీ అనేది రావడం జరిగింది. ఏదైతే వాట్సాప్ సంబంధించింది ఏదైతే కంప్లైంట్స్ అనేది ఫైల్ అవుతున్నాయో అది ఏ శాఖ మీద ఎక్కువ ఫైల్ అవుతున్నాయో దాన్ని ఎందుకు సార్ట్అవుట్ చేయలేకపోతున్నారు, ఇంకా చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ తో చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ డిసిషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు ఎవరైనా మార్చిపోతున్నారంటే, ఇప్పుడు మనం తీసుకుంటే ఉత్తరాంధ్రలో ఒక ఎమ్మెల్యే మార్చబోతున్నారు. ఇంకోటి ఏంటంటే రాయలసీమ ప్రాంతంలో 2-3 మార్చబోతున్నారు. ఇంకోటి ఏంటంటే కృష్ణా జిల్లాలో ఒకళ్ళు 2 మార్చబోతున్నారు. సో ఓవరాల్ గా ఇంకోటి ఏంటంటే ఈ మంత్రివర్గ ఏదైతే ఉన్నాయో అది కమ్యూనిటీ బేస్ పరంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కమ్యూనిటీ కాకుండా వేరే కమ్యూనిటీ ఇచ్చినట్లయితే ఆ కమ్యూనిటీ మళ్ళీ అక్కడ గోల్ చేయడం జరుగుతుంది. ఇలాంటి చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకో మంత్రి పదవులు ఏదైతే ఇప్పుడైతే జరగకపోవచ్చు, ఏదైతే మహానాడు ఉంది కాబట్టి మే మంత్ ఎండ్ లో మహానాడు అయిన తర్వాత 1 year అయిన తర్వాత ఏదైతే జూలై ఎండింగ్ కల్లా ఈ రిపోర్ట్ అనేది మంత్రివర్గ సవరణ మొత్తం జరిగింది. ఇంకోటి ఏంటంటే మంత్రివర్గంలో ఏదైతే నాగబాబు గారిని తీసుకోవడం జరుగుతుందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అందరికీ తెలుసు. సో ఇంకోటి ఏంటంటే నాగబాబు గారిని తీసుకోవడంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, టీడీపీ క్యాడర్ కానీ ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మొత్తం కాంట్రవర్సీగా మాట్లాడతారు, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు. సో బాగా కాంట్రవర్సీ మనిషి ఆయన. బ్యాక్ డోర్ నుంచి మంత్రి పదవి తీసుకుంటున్నారు. ప్రజలు ఆయనకు ఏని పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా ఆయన ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. సో కొంచెం కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు, ఎందుకు ఆయన ఇవ్వాలి అని చాలా మంది అసంతృప్తి ఉన్నారు. కానీ అది పొత్తు ధర్మం. సో పొత్తులో భాగంగా జనసేనకి ఎలా అయినా ఇవ్వాలి. సో అందులో క్యాబినెట్ లో తీసుకుంటున్నారు నాగబాబు గాని. ఇంకోటి అంటే బీజేపీ ఇంకో అడుగుతున్నా కానీ వాళ్ళు ఇవ్వరు. బీజేపీకి అది పక్కన పెట్టడమే, బీజేపీ పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఇది ఓవరాల్ గా ఇది ఒక దగ్గర ఒక 7 నుంచి 8 మంది దాకా మొత్తం చేంజ్ చేయబోతున్నారు. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఏదైతే మంత్రులు సరిగ్గా పనితీరు బాగాలేకపోతే మార్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఈవెన్ మొత్తం 100% మార్చేసినా మీరు ఆశ్చర్యపోకర్లా. ఇప్పుడు ఏదైతే ఉందో మంత్రులు ఎవరైతే ఉన్నారో మొత్తం లోకేష్ గారి కంట్రోల్లో ఉన్నారు అని అందరికీ అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే మహానాడు తర్వాత టీడీపీలో ఇంకా 10-20% ఇంకా లోకేష్ గారు మొత్తం అక్కడ ఆధిత్యం మొత్తం కంట్రోల్లో ఉంటుంది. ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ 7-8 మంది మొత్తం మంత్రివర్గం మళ్ళీ మార్చుతున్నారో, మార్చిన ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో ఆ కొత్త వాళ్ళు కూడా మొత్తం లోకేష్ గారి టీమే. లోకేష్ గారు ఎవరైతే అండగా ఉన్నారో, లోకేష్ గారు ఎవరైతే నిజం చెప్పుకోవాలని భజన చేస్తారో, సో వాళ్ళు మొత్తం లోకేష్ గారి టీం మొత్తం మళ్ళీ అక్కడ దిగబోతుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు లోకేష్ గారి టీం మళ్ళీ ఇక్కడ రాబోతుంది. లోకేష్ గారి మొత్తం పార్టీ పగ్గాలు కానీ ఏదైతే మంత్రులు కానీ వాళ్ళు మొత్తం లోకేష్ గారు అండర్ లో వర్క్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే స్పీకర్ కూడా మార్చాల్సిన అవసరం ఉంది అని, స్పీకర్ కూడా మార్చాల్సిన మీరు ఆశ్చర్యపోకల. ఏదైతే అయ్యన పాత్ర కానీ తీసేసి మళ్ళీ ఆయన మంత్రివర్గం తీసుకోవచ్చు. ఆయన మెయిన్ స్పీకర్ గా ఆయన రఘురామకృష్ణరాజు గారిని పెట్టచ్చు, డిప్యూటీ స్పీకర్ గా ఇంకెవరైనా పెట్టచ్చు, నో ప్రాబ్లం. అందులో పెద్ద ఇదేం లేదు. సో ఓవరాల్ గా మంత్రుల తీరైతే బాగాలేదని చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ఒక లాస్ట్ 2-3 months నుంచి ఆయన టాక్ వస్తుంది. సో ఆయన ఏది కాంప్రమైజ్ అవ్వడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొత్తాన్ని తీసేస్తున్నారు, మంత్రుల మొత్తాన్ని. సో కొత్తగా వస్తున్న వాళ్ళ మంత్రుల పనితీరు ఎలా ఉండిద్ది ఏంటి అనేది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళ మంత్రుల పనితీరు బాగాలేపోయినా మొత్తం ఊడ్చేసినా మీరు ఆశ్చర్యపోవసరం లేదు.
సో ఇంకోటైనా కొత్తగా వచ్చిన మంత్రులు ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అని కొంతమంది టాక్ వినిపిస్తుంది. సో ఏదైతే వాళ్ళకి సంబంధించిన శాఖ మీద వాళ్ళకి అవగాహన ఉంటేనే ఇస్తారు. అవగాహన ఉన్నప్పటికీ వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఇంకా కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేయగలరు, బెటర్ గా సర్వీస్ ఇవ్వగలరని వాళ్ళందరూ అనుకుంటున్నారు అనమాట. సో ఓవరాల్ అయితే ఇది మంత్రుల్లో కొంతమంది మార్చిపోతున్నారు. సో ఇది ఎంతవరకు దారి తీస్తుంది? ఇక్కడ మంత్రులు మార్చడంలో కొంతమంది అసంతృప్తి ఉంటారు. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఏదైతే 7-8 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ మంత్రి పదవి తీసేసినప్పటికీ వాళ్ళు వేరే పార్టీలో ఉన్నది ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ. అందులో జాయిన్ అవుతారా, జాయిన్ అవ్వరా, అసలు ఏం జరుగుతుంది అనేది ముందు ముందు చూద్దాం. ఈలోపు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.